కడప జిల్లా గోపవరం మండలం వలిరావారిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసం సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మీడియాతో మాట్లాడారు. కోటి దీపోత్సవం అంటే ఏంటి, ఈ కార్తీక మాసంలోనే ఎందుకు దీపాలు వెలిగించాలి అనే దాని గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు, పెద్దలు భారీగా తరలివచ్చి కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. चिदं योगिनिः वन्देहं सकलं कलङ्करहितं स्थानोर्मुखं पश्चिमम् ओम नमः शिवाय। శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణం నందు ఈరోజు కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. పెంచలయ్య స్వామి, విజయన్న వీరందరూ కూడా బాగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయం చేసినారు. అలాగే గ్రామస్తులందరూ కూడా ఉలరవారిపల్లి గ్రామంలోని ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు. అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రదోష కాలంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి ఈ కోటి దీపోత్సవం నిర్వహించడం ద్వారా కార్తీక మాసం శివకేశవులకు అభేదం అని తెలియజేసేందుకే ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ చాలా విశేషంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా దిగ్విజయం చేయడం జరిగింది. కార్తీక మాసంలో అందరికీ కార్తీక మాసంలో ఆ యొక్క పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొల్లివారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాలు ఇది ద్వితీయ వార్షికోత్సవంగా మేము నిర్వహించడం జరిగింది. కోటి దీపోత్సవ కార్యక్రమం పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అనుకున్న రీతి కంటే ఎక్కువగా భక్తులు రావడం, స్వామివారి కోటి దీపోత్సవంలో పాల్గొనడం, మాకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కానీ జిల్లా నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కోటి దీపోత్సవం ఇక్కడ చేయడానికి కారణం ఏమిటంటే ఈ యొక్క శివకేశవులు, అలాగే విష్ణుమూర్తులు, అలాగే ఈశ్వరుడికి, అలాగే ఒక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆడి పంటలతో సుఖ సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్యంతో పాటు అలాగే అందరూ కూడా మంచి వారి యొక్క ధనాకర్షణకు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇక కోటి దీపోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు దాతలు సహకరించినటువంటి దాతలు అయితేనేమి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అయితేనేమి, గ్రామ యూత్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది. మేము ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదంతో చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు మరియు నలుమూలచినటువంటి భక్తులకు, అలాగే మీడియా మిత్రులకు మరియు లక్ష్మీనరసింహ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. చెప్పండి. ఓకే సార్, చెప్పండి. కార్తీక మాసంలో దీపారాధనకు విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ నెయ్యితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించడం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది మొత్తం అంతా వ్యాపిస్తుంది అనమాట. అలాగే భగవంతునికి ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని వెలిగించడం వలన, అలాగే ఈ ఆవు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో ఈ సాధ్యం త్రివర్తి అంటే ప్రతిరోజు ఎవరైతే దీపారాధన వెలిగిస్తారో సాక్షాత్తు పరబ్రహ్మ అంటే భగవంతుడే ఆ దీపము స్వరూపంలో ఉంటాడు. నిరాకారుడైనటువంటి భగవంతుని ఒక ఆకారంలో చూడాలి అంటే అది ఒక దీపం కానీ లేకుంటే సూర్య భగవానుడి ద్వారా, వీరిద్దరి ద్వారానే మనం సాక్షాత్తుగా ఆ భగవంతుని మనం చూడగలుగుతాం. అందుకే ఈ దీపం అత్యంత విశేషమైనటువంటిది. అందుకే దీపాన్ని సూర్య భగవానుడితో పోలుస్తారు. సాక్షాత్తు ప్రత్యక్ష దీపం అంటారు సూర్య భగవానుని. ప్రతి ఒక్కరూ ఈ దీపాలన్నీ వెలిగించి ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం ఈ కార్తీక మాసంలో చాలా ఆనందం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.